వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరోసారి కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ముందుగా అయితే ఒక చిన్న విన్నపం అండి. ఇదే మొదటిసారిగా నా ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. మా వీడియోస్ మిస్ కాకుండా కూడా చూడొచ్చు. వీడియో బ్లర్గా ఉంది అనుకోపాకండి. ఇక్కడ లైట్ షేడ్ అనేది లేదండి. సడన్గా వాతావరణం మారిపోయి వర్షం పడి తగ్గిందండి, అందుకే ఇలా ఉంది. ఇదిగోండి మేళం వస్తుంది కదండి. ఈ మేళంతో పాటు సద్ది తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా సద్ది తీసుకెళ్తారు. ఇంతకీ సద్ది అంటున్నాను ఎందుకు అనుకుంటున్నారండి. మా ఊర్లో అయితే పోలేరమ్మ తిరునాళ్ళు జరుగుతుందండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. 3 రోజులు తిరునాళ్ళండి. 4వ రోజున పొంగళ్ళు పెట్టుకుంటారండి. మొదటి 3 రోజులు కూడా ఉదయం పూట సద్దిని, సాయంత్రం పూట వడపప్పు పానకాన్ని తీసుకొని వెళ్తారండి. వచ్చే దారిలో ఇక్కడ మహాలక్ష్మ చెట్టు అని, అలాగే పోలేరమ్మ చెట్టు అని కూడా అంటారు. ఇక్కడ ఆగి ఈ చెట్టుకి మొదటిగా పూజ అయితే చేస్తారండి. ఆ గుడికి వెళ్ళడానికి ముందుగా ఇక్కడ ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళే గుడి దగ్గర కూడా మొదటి పూజ వీళ్ళదేనండి. ఇక్కడ నుంచే పసుపు కుంకుమ అన్నీ కూడా తీసుకొని వెళ్తారు. వీళ్ళే మొట్టమొదటిగా అక్కడ గుడిలో అమ్మవారికి అయితే పూజ చేస్తారు. తర్వాత వీళ్ళే మొదటి సద్ది కూడా చెల్లిస్తారండి. ఆ తర్వాత వరుసగా అందరూ కూడా సద్ది అనేది అమ్మవారికి చెల్లిస్తారండి. ముందుగా అయితే ఇక్కడ వీళ్ళంతా పూజ చేస్తారండి. చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ మేళా ప్రదక్షిణ మేళంతో పాటు అందరూ కూడా సద్ది వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎలా అయితే మేళంతో వస్తూ ఉన్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ నుంచి మళ్ళీ చివర గుడి దాకా వెళ్తామండి. ఇది రామాలయం అండి. ఇక్కడి నుంచి కూడా అందరూ కలుస్తూ వస్తారండి. ప్రతి స్ట్రీట్ దగ్గర చెప్పాను కదండి, ఆపుతూ వెళ్తారు. మేళం వాళ్ళు అక్కడికి వచ్చి, అంటే మేళం వెళ్తుంది అంటే అందరూ రావాలన్నట్టు హింట్ అండి. మా బాబు అయితే ముందుగా కెమెరా తీసుకొని వెళ్ళిపోయాడండి. అంతేనండి, ఫోన్ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వ్యూ షూట్ చేస్తానమ్మా అని చెప్పని తీసుకెళ్ళిపోయి వ్యూ షూట్ చేసి, అలాగే మేము చేసిందంతా కూడా మా బాబు షూట్ చేస్తారండి. మీ దగ్గరికి అయితే మేళ వాళ్ళు అయితే వచ్చేసారు కదండి. ఇక్కడ నుంచి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ మేళగాళ్ళు మామూలుగా అందరూ చెప్పులు వేసుకోవడానికి ఎవరో చిన్నపిల్లలు వాళ్ళు మాత్రమే చెప్పులు వేసుకొని వస్తారు. ఆ చెప్పులు వదిలేసి కాళ్ళు అయితే కడుక్కోవాలండి. కాళ్ళు కడుక్కొని మళ్ళీ ఇక్కడ అమ్మవారి గుడి చుట్టూతో 3 ప్రదక్షిణాలు అయితే చేస్తారండి. మేళం కూడా అలాగే మాతో పాటు ప్రదక్షిణ చేసిద్ది. మీరు కూడా ఒక్కసారి ఆ మంగళ వాయిద్య ధ్వనిని విని ఆస్వాదించండి. చిన్న షార్ట్ ఇలా అయితే ప్రదక్షిణ పూర్తి చేసుకున్నాక ఒక పక్కన వచ్చి అందరూ కూర్చుంటారండి. వాళ్ళైతే మొత్తం సర్దిపోయడానికి అంతా రెడీ చేస్తారు. అంటే ముందుగా గడ్డి పరిచి, అలాగే పైన ఒక తెల్లని వస్త్రం కప్పుతారండి. ఆ తెల్లని వస్త్రం పైన మొట్టమొదటిగా వాళ్ళు తెచ్చిన సద్దిని అయితే పెడతారు. ఆ తర్వాత మిగిలిన భక్తులందరూ తీసుకెళ్ళిన సద్దిని కూడా అందులోనే వేస్తారండి. అదిగోండి మొట్టమొదటిగా వాళ్ళ సద్ది అయితే దాని మీద వేసేసారు. ఇంకా అందరూ కూడా వరుసగా తెచ్చిన వాళ్ళందరిది కూడా తీసుకొని వాళ్ళే వేస్తారు. మనకు నచ్చితే మనం కూడా వేసుకోవచ్చండి. అంటే వీలు ఉండదు కదండి, జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీలైతే వేసుకోవచ్చు. నేనైతే వేయడానికి వెళ్తున్నానండి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని అలాగే నేనైతే నా చేతులతో నేనే వేయాలని వేసేసానండి. ఆయన నుండి కింద వేసి అమ్మ మధ్యలోకి వెయ్యాలి కదమ్మా అన్నారండి. తర్వాత ఇంకొంచెం ఉంటేనే తీసి మళ్ళీ మధ్యలోకి వేసానండి.
అంటే మధ్యలోకి వేయటం మూలన అది సరిగ్గా అమ్మవారి ఎదురుకు వస్తుంది కదండి, అందుకని మధ్యలోకి వేయాలి అన్నారు. అది అంతా కూడా మళ్ళీ అన్నం మొత్తం ఒకసారి కలుపుతారండి. అంటే సద్దిని అందరిది కలిపినట్లుగా అండి ఆ అన్నం మొత్తం కలిపేసి అమ్మవారికి నివేదిస్తారండి. ఆ నివేదించిన దాన్ని తిరిగి భక్తులందరూ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరికీ కూడా తిరిగి అదే బాక్సుల్లో నైవేద్యం పెట్టి ఇస్తారు. అదిగోండి కలుపుతున్నారు చూడండి, నైవేద్యాన్ని మొత్తం అందరు తెచ్చింది కలిపేసి అమ్మవారికి అయితే నైవేద్యం నివేదిస్తారండి. ఆ తర్వాత ముందుగా కొబ్బరికాయలు కూడా వాళ్ళు కొడతారు. వాళ్ళు కొట్టేసినాక తెచ్చిన వాళ్ళందరూ కూడా కొబ్బరికాయ కొట్టి సాంబ్రాణి వేసి ధూపం సమర్పించుకొని ఇక పక్కకు వస్తేనండి అప్పుడు అమ్మవారికి హారతి అయితే ఇచ్చి మనందరికీ హారతి కూడా చూపిస్తారు. హారతి అద్దుకున్న తరువాత అక్కడున్న సద్దినంతటిని కూడా అందరికీ పంచుతారండి. ఎవరైతే తెచ్చారో వాళ్ళందరికీ కూడా బాక్సుల్లో పెట్టిస్తారు. మిగిలిన వాళ్ళకి కూడా కావాలనుకున్న వారికి చేతుల్లో పెడుతూ ఉంటారండి. ఇంకడైతే అందరూ నైవేద్యం తీసుకుని కాసేపు అలా కూర్చుంటున్నారండి. కూర్చొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇది మార్నింగ్ అండి. ఇదైతే ఆదివారం మార్నింగ్ అండి. మార్నింగ్ పూజ విధానం అంతా అయితే ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఏ ప్రసాదాలు తీసుకొని మంచినీళ్ళు అవి తాగేసి ఇంటికి బయలుదేరుతున్నాం. ఈవినింగ్ టైం ఇలా ఇంద్రధనుసు వచ్చిందండి, దాన్ని అయితే క్యాప్షన్ చేశాను మీకు చూపిద్దామని. ఇంకా ఈవినింగ్ కూడా అలాగే మేళం వస్తూ ఉంటుందండి. అందరూ అలా కలుసుకొని వెళ్తూనే ఉంటాము. వర్షం పడిందండి, వర్షం పడి తగ్గింది. అందరం కూడా బయలుదేరి వస్తున్నాము. కొంచెం లేట్ అయింది ఎందుకంటే మంచి వర్షం పడి తగ్గింది. అందుకే వెళ్తామో లేదో అని భయపడ్డాం. కానీ వర్షం టయానికి తగ్గిపోయి అసలు ఏమి వర్షం పడినట్టే క్లైమేట్ నార్మల్గా అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మార్నింగ్ చేసినట్టే ఇక్కడ కూడా మళ్ళీ పూజ టెంకాయ ధూపం వేసి ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసి తిరిగి మళ్ళీ అక్కడ గుడి దగ్గరికి అయితే వెళ్తారండి. ఈ 3 రోజులు కూడా మా ఊర్లో ఒక పెద్ద పండగలాగా ఉంటుందండి. మాకు శివరాత్రి కానీ పోలేరమ్మ తిరునాళ్ళు కానీ మా ఊళ్ళో చాలా బాగా చేస్తారు. శివరాత్రికి ఊర్లో ఎక్కడెక్కడున్న బంధువులందరూ వస్తారు. అలాగే పోలేరమ్మ తిరునాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. ఆదివారం సోమవారం 2 రోజులు కూడా ఉదయం సాయంత్రం సద్ది, సాయంత్రం వడపప్పు పానకం తీసుకెళ్తారండి. 3వ రోజు వచ్చేటప్పటికి మంగళవారం అయ్యిద్ది. ఆ రోజు పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి సద్దితో పాటుగా పసుపు నీళ్ళ కావిడని ఇంటి దగ్గర నుంచి చిన్న బిందె పసుపు నీళ్ళు అయితే తీసుకుని వెళ్తారండి అమ్మవారికి. అక్కడికి పసుపు నీళ్ళు బిందె తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ కొన్ని నీళ్ళు అనేది ఏర్పాటు చేస్తారండి. పసుపు నీళ్ళు డ్రమ్ములతో ఏర్పాటు చేస్తారు. అక్కడ నుంచి అందరూ కూడా ఆడవాళ్ళంతా కూడా అమ్మవారికి ఒక ఆనకట్ట అనేది వేసేస్తారండి. ఆనకట్టలో అమ్మవారు మునిగిపోయేదాకా నీళ్ళనైతే నింపేస్తారు. ఆ నిండిపోయింది అంటే అప్పుడు అది పూర్తయిపోయినట్టు. లైటింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. కానీ లైటింగ్ పెట్టడానికి కుదరలేదు, ఎందుకంటే చాలా వర్షం పడింది కదండి, అందుకని లైటింగ్ సెట్ చేయలేదు. కొన్ని చోట్ల మాత్రమే అరేంజ్ చేశారు. ఆ అరేంజ్ చేసిన లైట్ వరకే వెలిగాయండి. వెళ్ళేటప్పుడు ఆ లైట్లు కూడా చూపిస్తాము. సేమ్ మార్నింగ్ ఎలాగా అయితే మేళాలకు ప్రదక్షిణాలకు చేసాము, అదేవిధంగా సాయంత్రం మనం తెచ్చాము. వడపప్పు చైనీ అనేది దాంట్లో నాతో పాటు మేళంతో రాలేదండి, విడిగా బైక్లో వచ్చారు. అలా కూడా అందరూ వస్తూ ఉంటారండి. అందరూ నడవలేరు కదా ఊరంతా, అందుకని చాలామంది విడిగానే వస్తారు. ఇదిగో చూడండి, అందరూ తెచ్చిన వడపప్పు ఇలా అయితే కలెక్ట్ చేస్తారు. ఇది తెలుసు కదండి, మన ఛానల్ ఫాలో అయ్యేందరికీ తెలుస్తుంది కదండి. మా ఆడబిడ్డ కూతురు తనకి ఛానల్ ఉంది సపరేట్గా, అంజలి వదిన. వీళ్ళందరం కలుసుకున్నామండి గుడి దగ్గర. అందరం కలుసుకుంటామండి. అందరూ కూడా టెంపుల్కి వస్తారు కాబట్టి అందరం కలుసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఆడపడంతో ఇస్తారండి. అలాగే పానకం అంతా కూడా అమ్మవారికి నివేదించి హారతి ఇస్తారు కదండి. హారతి ఇచ్చిన తర్వాత అదే నైవేద్యాన్ని మనకి కూడా చేస్తారండి. ఇదిగోండి అందరికీ సమర్పించేశారు. లైటింగ్ అయితే కొంచెం చోట్ల వేశారు. ఇదిగోండి ఇంకా రిపేర్ చేస్తూనే ఉన్నారు. దారంతా కూడా లైటింగ్ అయితే ఏర్పాటు చేశారండి. ఇదండి చేలల్లో ఉందండి అమ్మవారు. ఇలా అయితే మొదటి రోజు పూజ పూర్తయింది. 2వ రోజు పూజతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నున్నా